హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓర్గల్లు అందాలు. మనం ఇప్పుడు జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలో గల కాకతీయుల కాలం నాటి మరో త్రికుటాలయాన్ని దర్శించుకుందాం. తెలుగునాడు చరిత్రలో కాకతీయ యుగము మహోజ్వలమైనది. కాకతీయులు రాజులే అయినా ప్రజా కంటకులుగా కాకుండా ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన ప్రజాపాలకులు. ఈ త్రికుటాలయంలో 3 గర్భాలయాలు ఉన్నాయి. 3 గర్భాలయాల్లో బ్రహ్మసూత్ర శివలింగాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈ మండపంలోని స్తంభాలను మనం గమనిస్తే వేయి స్తంభాల గుడి మరియు రామప్పలోని శిల్పకళను మనం చూడవచ్చు. కాకతీయ ఆలయాలు నాటి కళా పోషణకు నిదర్శనం. ప్రతి గ్రామంలో దేవాలయాలను నిర్మించడం ద్వారా చరిత్ర పుటల్లో కాకతీయ రాజులు కలకాలం నిలిచిపోయారు. కాలగమనంలో అక్కడక్కడ ఇలా మరుగుపడిపోయిన దేవాలయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఆలయంలో మొదటగా మనకు మండపంలోకి రాగానే విఘ్నేశ్వరుడితో పాటు కాలభైరవుడు, నాగమాతను కూడా దర్శించుకోవచ్చు. గర్భాలయ ప్రధాన ద్వారంపై గజలక్ష్మి అమ్మవారిని మరియు చెక్కడలను పరిశీలిస్తే రామప్పను వేయి స్తంభాల గుడిని పోలిన శిల్పకళా రీతిలో మనం చూడవచ్చు. మన గర్భాలయంలో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని చూడవచ్చు. ఈ ఆలయం నిర్మాణం గురించి తెలుసుకోవడానికి కాకతీయుల కాలం నాటి ఎలాంటి శిలా శాసనం లభించనందున మనకు ఎలాంటి వివరాలు తెలియకున్నవి. 3 గర్భాలయాలు కూడా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం చాలా అరుదైనది. 1000 సార్లు ఒక శివాలయానికి వెళ్తే ఎంత ఫలితం ఉంటుందో ఒకసారి బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం వల్ల అంత పుణ్యం కలుగుతుంది. ఎంతో అదృష్టం ఉంటే కానీ బ్రహ్మసూత్ర లింగ దర్శనం కలగదని భక్తుల విశ్వాసం. కాకతీయులు నిర్మించిన శివాలయాల్లో అధికం బ్రహ్మసూత్ర లింగాలే. ఈ ఆలయం కూడా బంగారు దొంగల బారిన పడి ధ్వంసం కాబడింది. ఈ ఆలయం గర్భాలయంలోనూ బయట అద్భుత శిల్ప సంపద కలిగిన నందులు మనం చూడవచ్చు. ఆలయం చుట్టూ ఉపాలయాలతో పాటు 2 మండపాలు కూడా కలవు. ఒక మండపంలో ఉన్న అద్భుతమైన నందిని మనం చూడవచ్చు. ఈ ఉపాలయాలలో విగ్రహాలు ధ్వంసం కాబడినందున ఏ దేవునికి సంబంధించినయో మనకు తెలియకుంటున్నవి. ఈ ఆలయం కూడా అభివృద్ధికి అమడు దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని ప్రభుత్వం తరపున ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ తీసుకొని అభివృద్ధి పరిస్తే ఎంతో బాగుంటుంది. అద్భుత శిల్ప సంపద మరియు ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాలు ఇలా మరుగున పడిపోవడం ఎంతో బాధాకరం. కాబట్టి వీటిని కాపాడుకోవడం, అభివృద్ధి చేసుకోవడం ప్రభుత్వంతో పాటు మనందరి బాధ్యత.
ఎంతో చరిత్ర కలిగిన ఈ కొడవటూరు గ్రామంలో 2 గుట్టల నడుమ నిర్మించిన ఈ త్రికూటాలయంతో పాటు ప్రతి సంవత్సరం చింతాకు మందం పెరిగే స్వయంభూ శివలింగంతో పాటు మనం కాకతీయులచే నిర్మించబడిన మరో విఘ్నేశ్వరాలయాన్ని కూడా చూడవచ్చు. ఇలాంటి చారిత్రక నేపథ్యం కలిగిన దేవాలయాల వీడియోస్ కోసం మా ఛానల్ను ఆదరించగలరు.